కాలుష్య రహిత ప్రాంతమైన పాటి కొల్లూరు వద్ద వెనిస్ సిటీ పేరుతో ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్టును చేపడుతోంది మిర్చి డెవలపర్స్. పటాన్ చెరుకు అత్యంత సమీపంలో ORR కు వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ డెవలప్ అవుతోంది. ఇక మిర్చి డెవలపర్స్ లో సెకండ్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ సత్తా చాటుతున్నారు. చిన్న వయసులోని అద్భుత ప్రతిభతో కొత్త ప్రాజెక్టుల డిజైనింగ్, డెవలప్మెంట్ లో సంస్థకు చక్కని పేరు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు మిర్చి డెవలపర్స్ అధినేత కుమార్తె కనక గారు. నీతి, నిజాయితీ, విశ్వసనీయతకు ప్రతిరూపంగా కస్టమర్లకు కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో అందిస్తూ ఇండస్ట్రీలో వేగంగా ఎదుగుతోంది మిర్చి డెవలపర్స్. ఈ సంస్థ పటాన్ చెరువు సమీపంలో HMDA అప్రూవ్డ్ తో వెనిస్ సిటీని డెవలప్ చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ కు వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న పాటి కొల్లూరు వద్ద 19 ఎకరాల విస్తీర్ణంలో వెనిస్ సిటీ డెవలప్ అవుతోంది. హైదరాబాద్ ప్రీమియం లొకేషన్ లో వస్తున్న ఈ ప్రాజెక్టు 100% వాస్తుతో బ్రహ్మాండమైన లగ్జరీ విల్లాలను నిర్మిస్తోంది. చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటం, ప్రైమ్ లొకేషన్ కూడా కావటం ఈ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. హాయ్ ఎవ్రీవన్, మిర్చి డెవలపర్ CEO అయిన శ్రీనివాస్ రెడ్డి గారి డాటర్, అలాగే సెకండ్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్ అయిన కనక గారు మనతో పాటు ఉన్నారు. సో లెట్స్ టాక్ టు హర్. హాయ్ కనక. Hi. How are you? I'm good. How are you? ఐఎమ్ సూపర్ గుడ్. ఈ మిర్చి డెవలపర్స్ అనేది స్టార్ట్ చేసిన కొద్ది రోజుల నుంచి కస్టమర్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. Yes. సో ఇంత తక్కువ టైంలో ఇంత మంచి పేరు కానీ ఎలా సొంతం చేసుకోగలిగారు? I think it's mostly because of the commitment. సో ఇప్పుడు మేము ఈ ఇయర్కి ఇది ఇంత కంప్లీట్ చేస్తామని చెప్తే we've stood up to our promise, and even if you look around, we've got more than 10-20 villas ready, like for the shell. Yeah. So it's all about the commitment. So if customers manalni trust cheste, that's all we need as a business. సో ఓవరాల్ ప్రాజెక్ట్ ఇన్ అండ్ అవుట్గా ఎన్ని ఎకర్స్ ఉంటుంది? Mottam, it's around 19 acres. In that we have 15,000 square feet of a clubhouse. Wow, that is the highlight for this project, right? Yes. Clubhouse ante all age groups from children to old age people. So వాళ్ళకి తగ్గట్టు we've implemented different amenities suitable to everyone. You go to any community, the first thing they look is for amenities. Exactly. Because we live in a house, but we also have to look at the surroundings and the facilities we have. So అందుకు we've concentrated more on the clubhouse. So clubhouse lo we've tried to include everything from banquet halls to gym, sports facilities. We have a walking area, cycling ramp. So we've provided as much as we can so that people who live here are comfortable with what they have and are satisfied with what they have. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్పేస్ మేనేజ్మెంట్, ఇంత స్పేస్లో ఎలా మేనేజ్ చేయగలిగారు మీరు? It's all the architectural work. If you go and look around the house, మేము ఎంత space ఇస్తే it look spacious and huge. We've designed it accordingly. So మీరు ఏ రూమ్కి వెళ్ళినా you don't feel it small. మీరు ఇప్పుడు square yards or square feet ప్రకారం చూస్తే it doesn't look anything like that because we've made it look more spacious than what it actually should be like. మీరు ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకున్నారు కదా, విల్ ఫోకస్ ఆన్ ద ఎన్వైర్న్మెంట్ మోర్ అనేది కాన్సెప్ట్ ఎవరు స్టార్ట్ చేశారు ఫస్ట్? కాన్సెప్ట్ అని ఏం లేదు. ఇట్స్ యాక్చువల్లీ currently there's climate change and all those factors affecting the environment. And also many people look to be around in the greener areas. So దాన్ని మేము మైండ్లో పెట్టుకొని we've thought of implementing greenery as much as we can. And also it's peaceful when you stay in greener areas. So that's one of our motto.